తెలంగాణలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, ప్రభుత్వ హాస్పిటల్స్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని, గాంజా మద్యం షాపులు పూర్తిగా నిషేధించాలని మహబూబాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన పీవైఎల్ కమిటీ సభ్యులు అరెస్టు చేసిన మహబూబాబాద్ జిల్లా పోలీసులు. సందర్భంగా మహబూబాబాద్ జిల్లా పీవైఎల్ కమిటీ సభ్యులు వెంకటేష్ మాట్లాడుతూ, తెలంగాణలో అక్రమ అరెస్టులతో పీవైఎల్ పోరాటాలు ఆపలేరని, రేవంత్ రెడ్డి సర్కారు వెంటనే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, ప్రభుత్వ దవాఖానాలో మౌలిక సదుపాయాలు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, యువత జీవితాలతో చెలగాటమాడుతున్న గంజాయి, మద్యం, గుట్కా, పాన్లను వెంటనే పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా పీవైఎల్ రాష్ట్ర పరంగా ఉన్న జిల్లాలో నుంచి, మండలాల నుంచి, విలేజ్ నుంచి పీవైఎల్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉత్సాహంతో నిన్న నైట్ అందరూ కూడా తమ తమ ఊర్ల నుంచి పట్టణాలకి బయలుదేరడం జరిగింది. అదేవిధంగా అట్లా బయలుదేరిన నాయకుల్ని ఈ యొక్క పోలీసులు వారు అక్రమంగా అరెస్టు చేసి నైట్ పూట రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా స్టేషన్ లో కూర్చోబెట్టడం జరిగింది. ఈ యొక్క నిరాశన దేనికనంగా ముఖ్యంగా ఈ అసెంబ్లీ ముట్టడి పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి కానీ, గవర్నమెంట్ సంస్థలలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ఈ డ్రగ్స్ మహమ్మారి ఏదైతే ఉందో దాన్ని అరికట్టాలని, ఇంకా ఈ ప్రజా సమస్యల మీద పోరాడాలనే ఉద్దేశంతోనే పెట్టిన కార్యక్రమం. దీన్ని విఫలం చేయాలనే గవర్నమెంట్